ఓట్స్ గుమ్మడి కిచిడి. సో ఓట్స్ గుమ్మడి అంటే నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది యాక్చువల్గా ఈ కాంబినేషన్. ఎందుకంటే కిచిడి అంటే సాధారణంగా మనకు ఒక మైండ్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఓట్స్తో కూడా మనకు తెలుసు, గుమ్మడి కాంబినేషన్లో అనేది కొంచెం కొత్త విషయం అనమాట. సో నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఓట్స్ గుమ్మడి కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, టొమాటో ముక్కలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఓట్స్ గుమ్మడి కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్ గా ఇక్కడ మనకు ఓట్స్ గుమ్మడి మెయిన్ ఇంగ్రీడియంట్స్. కిచిడి అనగానే ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా కుక్కర్లో చేసేటువంటి ఒక ఐటమ్. సో చాలా ఈజీగా విజిల్స్లో ఆవిరిలో చేసేటువంటి ఒక మంచి సూపర్ టేస్టీ అండ్ న్యూట్రిషియస్ పదార్థం అని చెప్పొచ్చు. సో ఇది కూడా మనం కుక్కర్లోనే తయారు చేసుకోబోతున్నాం. సో దీంట్లో మనకి ఓట్స్ అలాగే గుమ్మడి అనుకున్నాం కదా. సో గుమ్మడి అంటేనే బాగా నీరు కాయ. సో ఇది మనకు బేసిక్గా మన శరీరంలోని టాక్సిన్స్ అవుట్ చేసుకోవడానికి, చెడు మలినాలను తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మన స్కిన్కి చాలా చాలా మంచిది. అంటే ఒక మంచి బూస్టింగ్ ఇస్తుంది కాబట్టి స్కిన్ హెల్త్ని చాలా బాగా కాపాడుతూ ఉంటుంది. సో ఇటువంటి చక్కటి బెస్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఓట్స్తో గుమ్మడితో మనం ఈరోజు కిచిడి తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇలాంటి ఒక మీడియం సైజ్, ఆఫ్ కోర్స్ కుక్కర్ సైజ్ అనేది నేనేం చెప్పనక్కర్లేదు. మీరు కిచిడి చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు కుక్కర్ సైజ్ తీసుకుంటారు. సో ఇలా చక్కగా నాకు ఈ సైజ్ అయితే సరిపోతుంది, బికాస్ నేను ఒక్కదానికే కాబట్టి చక్కగా మితంగా చేసుకొని తింటాను. సో ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఇందులోనే వేసుకోవాలన్నమాట. సో పూర్తిగా టోటల్ వంట మనకు బాండీలో ఎక్కడ ఏమీ వాడట్లేదు. సో ఇందులో మాత్రమే చేసుకుంటున్నాం. సో ఫస్ట్ నెయ్యితో మొదలు పెట్టిద్దాం. కిచిడి అంటే నెయ్యి కంపల్సరీ. ఇది మనకి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది కిచిడి. సో పైనుంచి కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్. సో నెయ్యి లైట్గా కరిగింది కదా. ఇప్పుడు ఒక్కొక్కటికి మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా దినుసులు వేసుకుందాం. దినుసులు అంటే మనం జస్ట్ బిర్యానీ ఆకు మాత్రమే వేస్తున్నాము. మీరు కావాలని లవంగాలు, యాలక్కులు అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. కొంచెం దాన్ని డిఫరెంట్గా కొంచెం మసాలా టించ్ కావాలి అంటే అలా కూడా వేసుకోవచ్చు అనమాట. నేను సాత్వికంగానే చేస్తానండి. సో దీంట్లో యాడ్ ఆన్స్ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేను ఇలా చేస్తున్నాను, మీరు ఇలా చేసుకోవచ్చు అని కూడా అప్పటికప్పుడు నేను చెప్తూనే ఉంటాను కాబట్టి దాని పరంగా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇందులో జీలకర్ర. సో నేను ఎప్పుడు కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు ఇనీషియల్గా మనం ఏది వేసినా కూడా నాకు ఇలా అనే అలవాటే. ఓకే. సో ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం సిమ్లోనే పెట్టేసుకుందాం. ఆ తర్వాత పచ్చి బఠానీలు. ఇది బాగుంటాయి కిచిడీలో. పచ్చి బఠానీలు చాలా మంచి టేస్ట్ తీసుకొస్తాయి. అసలు స్వీట్ కార్న్ అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మన ముఖ్యంగా ఏంటంటే మన హీరో ఎవరంటే మన గుమ్మడి. సో మనకి దాన్ని పక్కన పెట్టి మరి ఎక్స్ట్రాగా ఏం వేయలేదు. సో వాటికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ తర్వాత కాస్త పసుపు. సో కిచిడి అంటే పసుపు కంపల్సరీ కదా. మనకి ఆ రంగు రాకపోతే అదేదో ఒక వెల్తీగా ఉంటుంది. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. పచ్చిమిర్చి అల్లం రెండింటిని కూడా మెత్తగా రుబ్బేసుకొని అది మనం వేసేసుకుంటున్నాం. అది కాకుండా పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 వేసాను. అసలు పచ్చిమిరపకాయలే అక్కర్లేదు, మేము మొత్తం పేస్ట్ రూపంలోనే వేస్తాను అంటే హ్యాపీగా అలా కూడా వేసుకోవచ్చు. అసలు ఇంకా పచ్చిమిరపకాయలు వేయాల్సిన అవసరం కూడా లేదు మీకు. ఆ తర్వాత ఇంకొకటిగా మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఉల్లికాడలు చాలా సన్నగా, చూసారా, సన్నగా తరుక్కున్నాం అనమాట. సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు వేయించేసుకుందాం. ఆ తర్వాత టొమాటో ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు. అంటే బాగుంటుంది కిచిడీలో. కొంతమంది వేస్తారు, కొంతమంది వెయ్యరు కూడా టమాటాలు.
బట్ ఈ వంటకి వేస్తే బాగుంటుంది. ఏం లేదండి, కొంచెం మనకు ఆ పులుపు రుచి అలాగే చాలా మంచిది ఆరోగ్యానికి. కాబట్టి మనకు ఆ ఒక టమాటా యాడ్ చేయడం వల్ల ఒక చిన్న టేస్ట్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది 100%. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు. ఎంత న్యూట్రిషన్ ఉంది చూడండి ఇక్కడ. ఇందులో బీన్స్, క్యారెట్, గుమ్మడి, పచ్చి బఠానీలు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి సో న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే అసలు ఇది సూపర్. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు. ఇంత సరిపోతుందండి. సో గుమ్మడికాయలు కూడా చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పు. సో పెసరపప్పును కూడా ఆల్మోస్ట్ మనం ఒక 95% వరకు ఉడికిచ్చేసుకున్నాం. సో దట్ కొంచెం ఈజీ అవుతుంది ప్రాసెస్ అని. ఇది అలాగే ఓట్స్ సమానమైన క్వాంటిటీస్లో ఉండాలి. ఎలాగైతే మనకు బియ్యము పెసరపప్పు సమానంగా తీసుకుంటామో ఇంకొంచెం గుజ్జుగా రావాలంటే ఒక చెప్పాలంటే ఒక పెసరపప్పు ముద్ద ఒక పిసర ఎక్కువే ఉండాలి. సో ఇందులో మనం కాస్త వాటర్ వేసుకొని లైట్గా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. అఫ్కోర్స్ మనకి కిచిడి అంటే కాస్త ముద్దగా వచ్చేటువంటి ఒక వంటే కాబట్టి కొంచెం హైలో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లైట్గా మగ్గిందనుకోండి, అప్పుడు మనం చివరిగా ఓట్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఓట్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో దానికి దీనికి అంటే కొంచెం అది ఫాస్ట్ కదా, అందుకే ఇది ఒక 5 నిమిషాలు దీన్ని సపరేట్ ప్రాసెస్ చేసుకుంటే ఒక 2 విజిల్స్ ఓట్స్ వేసాక పెడితే కూడా సరిపోతుంది. మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు వేసేసుకుందాం. మరుగు రావాలి. సో ఇది మనకు చక్కగా ఇప్పుడంతా కూడా హాట్ బాక్సెస్ అందరికీ ఉంటున్నాయి కాబట్టి సో చక్కగా ఇటువంటి వంటలు తయారు చేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకొని పైనుంచి లైట్గా నెయ్యి వేసుకొని మీ పిల్లలకైనా పర్వాలేదు, ఎవరైనా ఏజ్ గ్రూప్ కిడ్స్ అయినా సరే వాళ్ళు లంచ్ టైంలో ఓపెన్ చేసుకున్నప్పుడు అలా వేడివేడిగా చక్కగా ఉంటుందన్నమాట. సో బాక్స్లో పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక పిసర కారం ఎక్కువ వేయండి. సో దట్ మనకి చప్పబడిపోకుండా ఉంటుంది. బికాజ్ ఇది మరీ చప్పగా ఉంటే కూడా బాగుండదు. బికాజ్ నెయ్యి వేస్తాం కాబట్టి ఒక్క పిసర మనకి ఆ కారం తగిలితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట, చప్పగా ఉండదు. సో ఇది ఒక 2 నిమిషాలు మగ్గింది కాబట్టి చివరిగా మనం కాస్త ఓట్స్ వేసేద్దాం. సమానంగా 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఓట్స్. ఇది ఒక్కసారి కలిపేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. సో దీంట్లో నాకు తెలిసి వాటర్ కంటెంట్ కూడా సరిపోతుంది అనుకుంటున్నాను. వెయ్యాలి అనిపిస్తే కొంచెం ఒక్క పిసర్ ఇక్కడ వేసుకోవచ్చు. సో ఉప్పులు వేసేసాము, కారాలు వేసేసాము, వెజిటబుల్స్ వేసేసాము, ఇంక అన్నీ రెడీ అండి. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేయడం మాత్రమే ఉందన్నమాట మనకు పని. ఒక 2 విజిల్స్ అంతకన్నా అక్కర్లేదు. బికాస్ పెసరపప్పు ఉడికింది, ఓట్స్కి పెద్ద టైం పట్టదు, అండ్ వెజిటబుల్స్ కూడా బాగా మ్యాష్ అయిపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒక 2 విజిల్స్ సరిపోతాయి, పర్ఫెక్ట్గా మనకి కిచిడి రెడీ అయిపోతుంది. మనం చక్కగా విజిల్ పెట్టేసాము, ఒక 3-4 విజిల్స్ వరకు మనం వెయిట్ చేసాము. అలాగే ప్రెషర్ కూడా డౌన్ అయింది కాబట్టి ఒక్కసారి చూద్దాం విజిల్ తీసి. ఓట్స్ గుమ్మడి కిచిడి, ఆహా స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది అసలు. ఎస్, పర్ఫెక్ట్ అండి. నేను పోసిన వాటరు అలాగే నేను వెజిటబుల్స్ ఎలాగైతే మ్యాష్ కాకుండా ఉండాలనుకున్నానో అలాగే చక్కగా ఉన్నాయి. దీని ఇంకా మళ్ళీ మీరు మ్యాష్ చేయకండి, అది పేస్ట్ అయిపోతుంది. చక్కగా మనం కుక్కర్లో పెట్టాం కాబట్టి అసలు అట్లాంటివి ఏమీ అవసరం లేదు మనకి. అండ్ చక్కగా మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. అండ్ పైనుంచి కావాలంటే మీరు కాస్త నెయ్యి వేసుకోవచ్చు. అలాగే నేను కొత్తిమీరతో అలా గార్నిష్ చేస్తాను. ఆహా, అసలు ఎంత బాగుందండి, చూస్తుంటేనే భలే టెంప్టింగ్గా ఉంది. పాత్ర కూడా బాగుంది, గార్నిషింగ్ కూడా బాగుంది, అలాగే ఇక్కడ ఈ కార్వింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఓకే,
సో ఓట్స్ గుమ్మడి కిచిడి చాలా సాత్వికంగా మేము మీ అందరి కోసం తయారు చేసాం. మరి మీరు నేర్చుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ గుమ్మడి కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, టొమాటో ముక్కలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఓట్స్ గుమ్మడి కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో నెయ్యి వేసి కరిగాక అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, ఉడికించుకున్న పెసరపప్పు, నీళ్లు, సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఓట్స్ సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ గుమ్మడి కిచిడి రెడీ.